నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ బీహార్లో జరుగుతోంది ఒక్క రాష్ట్రానికి ఎన్నికలు మాత్రమే కాదు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయబోయే ఎన్నికలవి బీహార్ పాలిటిక్స్ లో ప్రతి ఘట్టం ప్రతి మలుపును దేశమంతా చాలా ఆసక్తిగా గమనిస్తోంది పొత్తుల ఎత్తులు ఒంటరి పోరాటాలు తగ్గేదేలే అంటున్న నేతలు అన్నీ కలిసి రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి ఇప్పటికే ఎన్డీఏలో సీట్ల కేటాయింపు పూర్తవగా బీజేపీ 83 స్థానాలకు జేడీయూ 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి అయితే ఈ లిస్టు కూటమి పార్టీల్లో లోకలకలకు కారణం అవుతోందా ఎవరి అసంతృప్తి ఏంటి ఎన్నికల్లో కీలక ఘట్టానికి శ్రీకారం సీట్ల కేటాయింపుతో రసవత్తరంగా రాజకీయం 83 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన బీజేపీ 57 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించిన జేడీయూ సీట్ల వ్యవహారంతో ఎన్డీఏ కూటమిలో లుకలుకలు అసలేం జరుగుతోంది ఎవరి అసంతృప్తి ఏంటి సీట్ల పంచాయితీ కూటమికి బీటలు వేస్తుందా ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ జరిగేది 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక మాత్రమే కాదు కేంద్రంలో బీజేపీ సర్కారు బలానికి విపక్ష కూటమి ఐక్యతకు పరీక్ష దీంతో బీహార్ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి అక్కడ ఎవరు గెలిచినా రాజకీయం కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది బీహార్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తూ ఉండగా జన్ సూరజ్ ఆప్ ఎంఐఎం పార్టీలు కూడా యుద్ధానికి సిద్ధమంటున్నాయి దీంతో గెలుపు ఎవరిది ఓటరు మనసు గెలుచుకునేది ఎవరు అనే చర్చ నడుస్తున్న వేళ ఎన్నికల్లో కీలక ఘట్టం మొదలైంది అభ్యర్థుల ప్రకటన జరుగుతోంది ఎన్డీఏ కూటమిలో బీజేపీ జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయబోతూ ఉండగా లోక్ జనశక్తి పార్టీకి 29 హిందుస్థాన్ అవామీ మోర్చా రాష్ట్రీయ లోక్ మోర్చా చెరో 6 స్థానాల్లో బరిలోకి దిగబోతున్నాయి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలను బీజేపీ మళ్లీ ఎన్నికల బరిలోకి దింపింది డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ముంగేర్ జిల్లాలోని తారాపూర్ నుంచి మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు వీరితో పాటు ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు తార్కిషోర్ ప్రసాద్ కు కతిహారు నుంచి రేణుదేవికి బెటియా నుంచి టికెట్లు కేటాయించారు ఈ జాబితాలో ఇద్దరు మాజీ ఎంపీలకు కూడా ఛాన్స్ దక్కింది రామ్ కృపాల్ యాదవ్ ను దానాపూర్ నుంచి సునీల్ కుమార్ పింటును సీతామర్హి నుంచి అభ్యర్థులుగా ప్రకటించారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సిద్ధార్థ్ సౌరవ్ కు విక్రమ్ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు నితీష్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వాన్ని కాపాడడంలో సౌరవ్ కీలక పాత్ర పోషించారు అయితే స్పీకర్ నందకిషోర్ యాదవ్ తో పాటు మంత్రి మోతీలాల్ ప్రసాద్ కు షాక్ తగిలింది ఇద్దరిని ఎన్నికల బరి నుంచి తప్పించారు ఇకటు జేడీయూ కూడా 57 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది ఎన్నికల్లో చెరిసగం స్థానాల్లో పోటీ చేయాలన్న బీజేపీ నిర్ణయంపై జేడీయూలో అసంతృప్తి కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది టికెట్ల పంపిణీపై నాయకుల అభ్యంతరాల మధ్య అభ్యర్థుల పేర్లు ప్రకటించింది జేడీయూ ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్ తనకు టికెట్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తూ సీఎం నితీష్ కుమార్ ఇంటి బయట 4 గంటలకు పైగా ధర్నా చేశారు 4 సార్లు ఎమ్మెల్యే అయిన తనకు టికెట్ ఇవ్వకపోతే కదిలేదే లేదని అక్కడే కూర్చుండిపోయారు ఇలా ఎన్డీఏ కూటమితో పొత్తు కారణంగా జేడీయూ సీట్లు తగ్గడంతో ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇకటు జేడీయూ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితా ఎన్డీఏ కూటమిలో చిచ్చురేపింది పొత్తులో భాగంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ కోరుతున్న 4 స్థానాలకు జేడీయూ అభ్యర్థులను ప్రకటించింది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది సోన్బర్సా
రాజగిరి, ఏక్మా, మోర్వా స్థానాలు తమవే అంటూ ఎల్జేపీ పట్టుపడుతూ ఉండగా ఆ 4 స్థానాల్లో ఇప్పుడు జేడీయూ అభ్యర్థులను ప్రకటించింది. మరి దీనిపై పాస్వాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇది కూటమిలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనే చర్చ జరుగుతోంది. సీట్ల విషయంలో జేడీయూ తగ్గేదెలే అంటోంది. ఏ స్థానాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా లేదని చెప్తోంది. కేవలం 2 స్థానాల విషయంలోనే నితీష్ అంగీకారం తెలిపారు. బీజేపీ నుంచి కహల్గాన్ను తీసుకుని సిట్టింగ్ సీట్ అయిన తారాపూర్తో పాటు తెగ్రా స్థానాన్ని త్యాగం చేశారు. ఇకటు చిరాగ్ పాస్వాన్ పార్టీకి కీలక స్థానాలు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హై ప్రొఫైల్ స్థానాలైన దానాపూర్, లాల్గంజ్, హిసువా, అర్వార్ స్థానాలను ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. అక్కడ తమ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించింది. అటు జేడీయూ, ఇటు బీజేపీ తీరుతో పాస్వాన్ స్పందన ఏంటన్నది ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఇకటు తన పార్టీ కోటా నుంచి మహువా స్థానాన్ని ఎల్జేపీకి కేటాయించడంపై రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏలో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన సరిగా ఉండడం లేదని, దీనిపై అటో ఇటో తేల్చుకునేందుకు సిద్ధమంటూ ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఇలా సీట్ల వ్యవహారం బీహార్ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ముందే ఎన్డీఏ కూటమిలో భారీ లుకలుకలు కనిపించడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో సీట్ల వ్యవహారం కొత్త రచ్చకు కారణమవుతుంటే మహాగఠబంధన్లోనూ దాదాపు ఇలాంటి సీనే కనిపిస్తోంది. సీట్ల కేటాయింపుపై ఇండియా కూటమిలో క్లారిటీ ఇంకా రాలేదు. అయితే తేజస్వి యాదవ్ చేసిన ఓ పని ఆర్జేడీ నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? అసలు బీహార్ను మార్చేస్తానంటూ పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఎన్నికల బరిలో నిలవడం లేదు? ఆర్జేడీలో ముదురుతున్న అంతర్గత విభేదాలు, లాలు ఇచ్చిన టికెట్లను వెనక్కి తీసుకున్న తేజస్వి, అసలేం జరిగింది? ఎందుకలా చేశారు? మహాగఠబంధన్లోని పార్టీలకు ఎవరికి ఎన్ని సీట్లు? ఎన్నికల బరి నుంచి పీకే ఎందుకు దూరమయ్యారు? సీట్ల కేటాయింపు వ్యవహారం ఎన్డీఏ కూటమిలో లుకలుకలకు కారణమవుతుంటే కేటాయింపు ప్రకటనకు ముందే ఆర్జేడీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ అధినేత మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కొందరు అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ చేయగా తేజస్వి యాదవ్ వాటిని వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. టికెట్ ఆశావహులకు లాలూ ఇంటి నుంచి ఫోన్లు వెళ్లాయి. జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సీనియర్ ఎమ్మెల్యేలు సునీల్ సింగ్, నరేంద్ర కుమార్ సింగ్ తో పాటు సిట్టింగ్ సభ్యులు భాయ్ వీరేంద్ర, చంద్రశేఖర్ యాదవ్ లాంటి వారితో సహా పలువురు నేతలు లాలూ ఇచ్చిన బీ ఫారాలతో బయటకు వచ్చారు. అయితే కొద్ది గంటల తర్వాత తేజస్వి వాటిని వెనక్కి తీసుకున్నారు. భాగస్వామ్య పక్షాలతో సీట్ల లెక్క తేలకుండా టికెట్లు పంపిణీ చేయడం సరైంది కాదని తండ్రికి తేజస్వి నచ్చ చెప్పాడు అని తెలుస్తోంది. దీంతో తండ్రి కొడుకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతుందనే ప్రచారం బీహార్ రాజకీయాల్లో ఊపందుకుంది. ఈ విభేదాలతో మహాగఠబంధన్ కూడా షాక్ అయింది. గత లోక్సభ ఎన్నికల్లోనూ లాలూ ఏకపక్షంగా వ్యవహరించి గెలిచే సీట్లు కాకుండా ఓడిపోయేవి ఇచ్చారు అని మిత్రపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ లాలూ అలానే వ్యవహరించడంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి తేజస్విపై ఒత్తిడి తెచ్చిందని తెలుస్తోంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ 70 నుంచి 75 సీట్లు, వీఐపీ పార్టీ 50 సీట్లు, సిపిఐ, సిపిఎంలు 24 స్థానాలు కోరుతున్నాయి. ఆర్జేడీ కనీసం 134 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఇది ప్రతిపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు సమస్యను తీవ్రతరం చేస్తోంది. అయితే ఇకటు 50 మందికి పైగా అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ తదితరుల సమక్షంలో ఎన్నికల కమిటీలో చర్చించారు. ఏ క్షణమైనా మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన వేళ ప్రధాన కూటములైన ఎన్డీఏ, మహాగఠబంధన్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటే రాజకీయ వ్యూహకర్త
జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని డిసైడ్ అయ్యారు. ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగా పార్టీని పోటీలో నిలబెట్టిన ప్రశాంత్ కిషోర్ గట్టి పోటీ ఇస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంతో కొత్త చర్చ జరుగుతోంది. నిజానికి సొంత నియోజకవర్గం రఘోపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. తేజస్వి యాదవ్ సొంత నియోజకవర్గం ఇది. ఈసారి కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. తేజస్వికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ రేసులో నిలుస్తారని భావిస్తోన్న పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే తాను పోటీ చేస్తే పార్టీ సంస్థాగత కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని, అందుకే ఈ నిర్ణయం అంటున్నారు ప్రశాంత్ కిషోర్. జనసూరజ్ పార్టీ 51 మందితో అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించింది. ఇకటు ఢిల్లీని 10 ఏళ్లు ఏలిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్ 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఇకటు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో 5 స్థానాలు దక్కించుకున్న ఎంఐఎం ఈసారి 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. 16 జిల్లాల్లో 32 మంది అభ్యర్థులతో ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. నిజానికి బీహార్లో ఎంఐఎంకు మంచి ఓట్ బ్యాంక్ ఉంది. మరీ ముఖ్యంగా ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంపై ఆ పార్టీ గురిపెట్టింది. ఓవరాల్ గా ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ రాజకీయం ఆసక్తి రేపుతోంది.